హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి లేకపోతే ఏపీ ఎపిసోడ్ 2025 సంబంధించి మనకి ఎవరికైతే రెస్పాన్స్ షీట్ చూస్తున్నారు కదా! అయితే ఈ రెస్పాన్స్ షీట్‌లోని ఎవరికైతే 32 నుంచి మనకి 39 మార్క్స్ మధ్యలో ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళు క్వాలిఫై అవుతారు లేదా అని చెప్పేసి తెలుసుకోబోతున్నామనమాట. చాలామంది అయితే భయపడుతుంటారనమాట. అంటే వాళ్ళకి 32 మార్క్స్ వచ్చాయి లేకపోతే 38, 39 వచ్చాయి వాళ్ళు క్వాలిఫై అవుతారు లేదని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతుంటారనమాట. సో అదైతే మనం వాళ్ళు నిజంగా క్వాలిఫై అవుతారు లేదని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. దాంతో పాటే నిజంగా ఎవరికైనా సరే ఈ యొక్క ఎంసెట్‌లోని రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్కుల కన్నా కూడా మీకు 3 విధాలుగా అయితే మీ మార్కులు ఇంక్రీజ్ అయితే అవుతాయన్నమాట. అవి ఎట్లా ఇంక్రీజ్ అవుతాయని కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం క్లారిటీగా వచ్చేసరికి. అలాగే మీలో ఇంకెవరు సరే మీరు రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినట్లయితే సో ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలి? దాంతో పాటు ఈజీగా ఒకే ఒక లింక్‌తోని ఆ రెస్పాన్స్ షీట్‌లోని ఏదైతే మీరు కరెక్ట్ ఆప్షన్స్ పెట్టారో ఆ కరెక్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎలా చూసుకోవాలి. ఓకే. సో, రెస్పాన్స్ షీట్ మొత్తం కౌంట్ చేసుకోకుండా సింపుల్‌గా ఒకే క్లిక్‌తోని మీరు రెస్పాన్స్ షీట్‌లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కౌంట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశానన్నమాట. అది కూడా వీడియో చూసి పెట్టడం జరిగింది. సో, అన్ని వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, అందుకన్నా ముందు మీలో ఇంకెవరైనా మన యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. దాంతో పాటు వీడియో లైక్ చేయలేదా? వీడియో లైక్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి వీడియోస్ మొత్తం చేయడానికి ట్రై అయితే చేస్తామన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 32 మార్క్స్ మనకి చూసుకున్నట్లయితే ఈ మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. సో, ఎట్లా ఇంక్రీజ్ అవుతాయని చూసుకున్నట్లయితే ముందుగా మనకి రెస్పాన్స్ షీట్‌లోని సో, మీకొచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో, చాలా మంది అయితే కీ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, కీ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు సో, వాళ్ళేంటంటే వాళ్ళిప్పుడు ప్రొఫెసర్‌లతో వాళ్ళ సార్‌లతో మాట్లాడి సో, వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్స్‌తోని సో, ఆ కీ అబ్జెక్షన్‌ని పోస్ట్ చేస్తారనమాట. ఓకే. ఓకే. వెబ్‌సైట్‌కెళ్ళి కీ అబ్జెక్షన్ క్లిక్ చేసి, వాళ్ళ అబ్జెక్షన్స్ మొత్తం రైజ్ చేసి, అలా చేయడం వల్ల మీరు కూడా ఏమన్నా సరే ఆ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు కూడా ఆ మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతాయన్నమాట. దాంతో పాటు మీరే మీ ఓన్‌గా కూడా వెళ్లి సో, సెకండ్ వే ఏంటి అనుకున్నట్లయితే, సెకండ్ వేలో మీరే మీ ఓన్‌గా వెళ్లి కీ అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో, మీరు పెట్టిన ఆన్సర్‌లు ఏమైనా కరెక్ట్‌గా ఉన్నాయని మీరు అనుకున్నట్లయితే, సో, మీరే సెకండ్ వే కింద ఏంటి అనుకున్నట్లయితే, మీరే అబ్జెక్షన్ రైజ్ చేసి, అక్కడ క్లారిటీగా అది ఎట్లా మీరు చెప్పింది రైటు, వాళ్ళు చెప్పిన అంటే రెస్పాన్స్ షీట్‌లో వాళ్ళిచ్చిన ఆన్సర్ ఎట్లా రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసి, సో, వాళ్ళకి ఈ యొక్క కీ అబ్జెక్షన్‌లో మీరు రైజ్ చేసినట్లయితే అప్పుడు కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారనమాట. అలాగే థర్డ్ వే ఏంటి అనుకున్నట్లయితే మనకి నార్మలైజేషన్ ప్రక్రియ అండి. నార్మలైజేషన్ ప్రక్రియలో ఏంటి అనుకున్నట్లయితే ఎవరికైతే హార్డ్ షిఫ్ట్స్ వస్తాయో, సో, హార్డ్ షిఫ్ట్‌గా వచ్చిన వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. దాంతో పాటు ఈజీగా వచ్చిన షిఫ్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్క్స్ అనేవి డిక్రీజ్ చేయడం జరుగుతుందనమాట. అయితే మీరు గాని రాసిన షిఫ్ట్ అనేది హార్డ్‌గా ఉన్నట్లయితే సో, ఆ షిఫ్ట్‌లోని మీకైతే నార్మలైజేషన్ ప్రక్రియలోని సో, 2 నుంచి ఒక 5 మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో, అట్లా కూడా మీకొక దగ్గర దగ్గర స్కోర్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా కూడా ఒక 5 మార్క్స్ అనేవి అట్లా యాడ్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో, రేర్ కేస్‌లో వచ్చేసరికి 10 మార్క్స్ కూడా యాడ్ అయ్యే సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతారు. ఓకేనా? సో, ఇది బైపీసీ అయినా సరే, ఎంపీసీ అయినా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, మీలోని మీకు రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయండి. సో, మీరు క్వాలిఫై అవుతారా లేదా అంటే నేను చెప్తానన్నమాట. మీరు ఏ షిఫ్ట్ రాసారు? ఏ షిఫ్ట్ రోజు రాసారు? మీకు రెస్పాన్స్ షీట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని కామెంట్ చేసినట్లయితే మీకు ఎన్ని మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు డెడ్ లైన్ దగ్గరికొచ్చి అంటే 30-39 36 అట్లా వచ్చినట్లయితే మీరు వచ్చిన షిఫ్ట్ బట్టి నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కామెంట్ చేసి మీరు క్వాలిఫై అవుతారా లేదా అని చెప్పేసి నేను మీకు రిప్లై చేస్తానన్నమాట. అందరూ కామెంట్ అయితే చేయండి. దాంతో పాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఏపీ ఎపిసోడ్స్ సంబంధించి కౌన్సిల్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్‌కెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. బాయ్.